నమస్కారం. ఒప్పో రెనో 14 లైనప్లో కొత్తగా వచ్చిన ఫోన్ రెనో 14 ప్రో 5G గురించి ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ఈ ఫోన్ చుట్టూ చాలా ఆసక్తి ఉంది. ముఖ్యంగా మధ్యశ్రేణి ధరలో ఫ్లాగ్షిప్ ఫీచర్లు ఇస్తారనంటున్నారు కదా. కరెక్ట్. అసలు విషయం అదే. ఆ ఫీచర్లేంటి, పనితీరు ఎలా ఉంది అనేది చూద్దాం. మన దగ్గర ఉన్న సమాచారం అంతా వివిధ టెక్ వెబ్సైట్స్ నుంచే. అవును, ఆ సోర్సుల ఆధారంగానే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎక్కడ్నుంచి మొదలు పెడదాం? డిస్ప్లే అంటారా? అవును, డిస్ప్లేతోనే స్టార్ట్ చేద్దాం. ఇది చాలా పెద్దగా ఉంది కదా. 6.83 అంగుళాల 1.5K ఓలెడ్ స్క్రీన్ అంటున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అది కూడా బాగుంది. అవును, స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంది. అంటే టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంటుంది. అయితే నాకు ఆ 3840 హెర్ట్జ్ PWM డిమ్మింగ్ అనేది కొంచెం కొత్తగా అనిపించింది. దాని గురించి కొంచెం చెప్తారా? అదేంటి అసలు? అది మంచి పాయింట్. మామూలుగా తక్కువ బ్రైట్నెస్లో ఫోన్ వాడేటప్పుడు స్క్రీన్ మన కంటికి తెలియకుండా ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. అది PWM టెక్నాలజీ. అవును. అయితే ఈ ఫ్లికరింగ్ రేట్ తక్కువగా ఉంటే కళ్ల మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది, తలనొప్పి రావచ్చు. ఈ ఫోన్లో 3840 హెర్ట్జ్ అంటే చాలా ఎక్కువ రేట్. అంటే ఫ్లికరింగ్ దాదాపు ఉండదన్నమాట. ఎగ్జాక్ట్లీ. కంటికి చాలా రిలీఫ్ ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట లేదా తక్కువ లైటింగ్లో ఫోన్ వాడేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి తోడు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్. డిస్ప్లే విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఓకే, డిస్ప్లే సూపర్ అని అర్థమైంది. మరి డిజైను స్లిమ్గా ఉంటుందంటున్నారు. 7.6 mm మందం, సుమారు 201 గ్రామ్స్ బరువు. అవును, డిజైన్ పరంగా ప్రీమియం ఫీల్ ఉంటుందని సోర్సెస్ చెప్తున్నాయి. స్లిమ్గా, ఎర్గనామిక్గా ఉంటుందట. పట్టుకోడానికి బాగుంటుందని ఆశిద్దాం. అయితే డిజైన్ కన్నా నాకు ఆ డ్యూరబిలిటీ రేటింగ్స్ భలే ఆసక్తిగా అనిపించాయి. IP66, IP68, ఇంకా IP69 కూడా. నిజమే, ఇది చాలా అరుదు. మామూలుగా మనం IP68 చూస్తాం, కానీ IP69 అంటే అది ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్. అంటే హై టెంపరేచర్, హై ప్రెజర్ వాటర్ జెట్స్ నుంచి కూడా తట్టుకుంటుంది. అంటే డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ విషయంలో అసలు భయపడక్కర్లేదు. చాలా స్ట్రాంగ్ బిల్డ్ అనమాట. ఖచ్చితంగా. దుమ్ము, ధూళి, నీళ్ల నుంచి మంచి రక్షణ ఉంటుందని చెప్పొచ్చు. సరే, ఇంత మంచి డిస్ప్లే, స్ట్రాంగ్ బిల్డ్ ఇచ్చారు. మరి దీన్ని రన్ చేయడానికి పవర్ కావాలి కదా. ప్రాసెసర్ సంగతేంటి? ప్రో మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 అంటున్నారు. అవును, డైమెన్సిటీ 8450. ఇది మీడియాటెక్ నుంచి వచ్చిన లేటెస్ట్ పవర్ఫుల్ చిప్సెట్లలో ఒకటి. అంటే ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఆశించొచ్చు. అంటే గేమింగ్, మల్టీ టాస్కింగ్ లాంటివి స్మూత్గా ఉంటాయంటారా? తప్పకుండా. హై ఎండ్ గేమింగ్ అయినా, ప్రొడక్టివిటీ టాస్క్స్ అయినా ఇది హ్యాండిల్ చేయగలగాలి. దీనికి తోడు 16GB వరకు LPDDR5X ర్యామ్, 1TB వరకు UFS 3.1 స్టోరేజ్ అంటున్నారు. 16GB ర్యామ్, 1TB స్టోరేజ్. అంటే స్పేస్, స్పీడ్ విషయంలో కూడా ఇబ్బంది ఉండదు. అవును, UFS 3.1 స్టోరేజ్ వల్ల యాప్ లోడింగ్ టైమ్స్, ఫైల్ ట్రాన్స్ఫర్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకా ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ColorOS 15తో వస్తుంది కాబట్టి లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా ఉంటాయి. బావుంది. అయితే పవర్ఫుల్ ప్రాసెసర్ అంటే కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉంటాయేమో అనిపిస్తుంది. దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? థర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? ప్రస్తుతానికి మన దగ్గరున్న సోర్సుల్లో దాని గురించి స్పెసిఫిక్గా పెద్దగా చెప్పలేదు. కానీ ఓపో సాధారణంగా హీట్ మేనేజ్మెంట్ బాగానే చూసుకుంటుంది. వాస్తవంగా వాడితే గాని తెలీదది. నిజమే, చూడాలి. సరే, ఇక అందరూ ఎదురుచూసేది కెమెరాస్. ఇక్కడ కూడా స్పెసిఫికేషన్స్ గట్టిగానే ఉన్నాయి. వెనకాల 3 50MP సెన్సార్లు. అవును, అది చాలా ఇంట్రెస్టింగ్ సెటప్. మెయిన్, టెలిఫోటో, అల్ట్రావైడ్ 3 50 మెగాపిక్సెలే. దీనివల్ల ఫోటోల్లో కలర్ కన్సిస్టెన్సీ, డీటెయిల్స్ బావుండే అవకాశం ఉంది. మెయిన్ కెమెరాకి OIS కూడా ఉంది కదా? ఉంది. OIS ఉండటం వల్ల తక్కువ లైట్లో ఫోటోలు, వీడియోలు తీసేటప్పుడు షేక్ అవ్వకుండా క్లియర్గా వస్తాయి. ఇంకా టెలిఫోటో లెన్స్ 3.5x ఆప్టికల్ జూమ్ ఇస్తోంది. అది కూడా ప్లస్ పాయింటే. ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా అంటున్నారు. అవును, సెల్ఫీ లవర్స్కి ఇది మంచి విషయం. ఇంకా తక్కువ లైటింగ్ ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ LED ఫ్లాష్ సిస్టమ్ కూడా ఇచ్చారు. సో కెమెరా డిపార్ట్మెంట్లో కూడా చాలా ఫోకస్ పెట్టినట్లున్నారు. అంతా బాగుంది. మరి ఇవన్నీ నడవటానికి బ్యాటరీ ఎంతసేపు వస్తుంది? 6200 mAh అంటున్నారు. ఇది చాలా పెద్ద నంబర్ కదా. నిజంగా పెద్ద బ్యాటరీనే. 6200 mAh అంటే
హెవీ యూసేజ్లో కూడా రోజంతా ఈజీగా రావాలి, బహుశా 1.5 రోజు కూడా రావచ్చు వాడకాన్ని బట్టి. ఛార్జింగ్ కూడా ఫాస్ట్గానే ఉందా? ఉంది. 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే చాలా త్వరగా ఛార్జ్ అయిపోతుంది. ఇంకా ప్రో మోడల్లో 50W ఎయిర్వోక్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. 50W వైర్లెస్, వావ్, అది ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఫీచర్. అవును, వైర్లెస్ ఛార్జింగ్ సౌకర్యం కావాలనుకునే వారికి ఇది నచ్చుతుంది. ఇంకా కొన్ని స్పెషల్ ఫీచర్లు కూడా ఉన్నాయి కదా. పర్ల్ వైట్ మోడల్ రంగు మారుతుందని విన్నాను. అవును, అది ఒక ఫన్ ఫీచర్ లాంటిది. టెంపరేచర్ 16°C కన్నా తగ్గుతే ఆ పర్ల్ వైట్ కలర్ కొంచెం బ్లూయిష్గా మారుతుందట. హో, ఇంట్రెస్టింగ్. కానీ ఇది పర్మనెంట్ కాకపోవచ్చు, కాలక్రమేణా ఆ ఎఫెక్ట్ తగ్గొచ్చని సోర్సెస్ చెప్తున్నాయి. అయితే మనం ముందే మాట్లాడుకున్న 3840 హెర్ట్జ్ PWM డిమ్మింగ్ ఉంది చూసారా, అది మాత్రం నిజంగా ప్రాక్టికల్, ఉపయోగపడే ఫీచర్. కరెక్ట్, అది కంటికి మంచిది. సరే, మొత్తంగా చూస్తే ఫీచర్లన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ధర, లభ్యత. ఇండియాలో ఎప్పుడొస్తుంది? ధర ఎంత ఉండొచ్చు? అంచనాల ప్రకారం జులై 2025 మొదటి వారంలో విడుదల కావచ్చు. ప్రో మోడల్ ధర సుమారుగా $42,000 వరకు ఉండొచ్చని అంటున్నారు. అంటే దాదాపు $510. $42,000. ఆ ధరలో ఈ ఫీచర్లు అంటే చాలా మంచి డీల్లాగే అనిపిస్తుంది. ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్, గొప్ప డిస్ప్లే, వర్సటైల్ కెమెరాలు, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, IP రేటింగ్సు. అవును, వాల్యూ ఫర్ మనీ పరంగా చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇతర ఫ్లాగ్షిప్ ఫోన్లతో పోలిస్తే ఈ ధరలో ఇన్ని ఫీచర్లు ఇవ్వడం గొప్ప విషయం. ఆ రంగుమారే బ్యాక్ ప్యానెల్ ఒక చిన్న బోనస్ అంతే. నిజమే. అయితే ఇక్కడే ఇంకో ఆలోచన. ఈ 40-45 వేల రేంజ్లో రియల్మీ 14 Pro లాంటి ఫోన్లు కూడా గట్టి పోటీ ఇస్తాయి కదా. ఖచ్చితంగా పోటీ ఉంటుంది. మరి వాటితో పోల్చినప్పుడు ఈ ఓప్పో రెనో 14 Pro ఎక్కడ బలంగా నిలుస్తుంది? అంటే కెమెరా పర్ఫార్మెన్స్లోనా, లేక డిస్ప్లే క్వాలిటీలోనా, లేక ఆ డ్యూరబిలిటీలోనా? ఈ పోలిక యూజర్స్కి చాలా ముఖ్యం. దాని గురించి ఆలోచించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.